తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ప్రజల నిధుల్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్ము రికవరీ చేస్తామన్నారు. తెలంగాణ ముక్త్ కాంగ్రెస్ చేయటమే తమ లక్ష్యం అన్నారు నితిన్ నబీన్. छह गारंटी देने के बाद एक भी गारंटी पूरा नहीं करती और सोई हुई सरकार को निश्चित रूप से हमें उखाड़ फेंकना है। मित्रों, उनके पार्टी के नेता केवल दरबार सजाने में रहते हैं। कांग्रेस को यहाँ का एटीएम बनाकर दिल्ली के दरबार सजाते हैं। तेलंगाना की जनता की अगर चिंता होती तो इन योजनाओं का लाभ जनता तक पहुंचा होता। मित्रों, कि तेलंगाना में एक ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है। जनता का पैसा, यहाँ के लोगों का मेहनत का पैसा आप राहुल गांधी के विदेश यात्रा में खर्च करते हैं, उसका हिसाब भारतीय जनता पार्टी का कार्यकर्ता लेगा। कांग्रेस करप्शन और क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स के लिए जानी जाएगी। मित्रों, कि आने वाले समय में कांग्रेस मुक्त तेलंगाना बनाने का सपना हम सभी लोगों को पूरा करना है। కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. కూల్చివేతలతో ప్రారంభమైన రేవంత్ రెడ్డి పాలనను కూల్చివేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్న రేవంత్ ప్రభుత్వానికి వాళ్ల ఉసురు తగులుతుందన్నారు. మూసీ ప్రక్షాళన చేయకుండా గాంధీ సరోవర్ పూర్తి చేస్తే అది కూడా మరో కాళేశ్వరం ప్రాజెక్టే అవుతుందన్నారు రామచంద్రరావు. ఈ ప్రభుత్వం కేవలము కాంట్రాక్టర్ల కోసము, కమిషన్ల కోసమే ఈ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా వచ్చినప్పుడు నిర్మాణంతో మొదలు పెడతారు, కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే కూల్చివేతతో మొదలు పెట్టినట్టు ప్రభుత్వం ఇది. హైడ్రా పేరు మీద ఈరోజు ఎంతో మంది నిర్వాసులు చేశారు. ఒక బీద కుటుంబం ఇల్లు కట్టుకుంటే నీ ప్రభుత్వం రాగానే వాళ్ళ ఇల్లు కూలగొల్చారే, దీని ఉసురు తప్పకుండా తగులుతుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని నిర్వాసితులు చేసి చూసి ప్రక్షాళన చేయకుండా గాంధీ సరోవర్ కడతా అంటే అది కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు, ఈ మీ బాబు మోహన్ యాక్టింగ్ ప్రజలు చూడరు, ప్రజలు నిర్ణయించుకున్నారు. మీరు కూల్చివేతతో మొదలుపెట్టినటువంటి మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.